నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తన నటన అభినయంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈయన నటనకు ప్రేక్షకులే కాదు, సినీ సెలబ్రిటీలు సైతం జైజైలు కొడుతుంటారు. అంతేకాకుండా నందమూరి లైసీని క్యారీ చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు తారక్. తారక్ కెరీర్లో ఎన్ని హిట్లున్నాయో అంతకన్నా ఎక్కువ ఫ్లాప్సే ఉన్నాయి. కానీ నటన పరంగా ప్రతి సినిమాలో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు తారక్. ఇండస్ట్రీలో చాలామంది తారక్ని సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని అంటుంటారు. అంతేకాకుండా తారక్ దర్శకుల హీరో అని కూడా అంటుంటారు. పాత్ర గురించి చెప్పడమే లేటు, తారక్ ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తుంటాడు అంటూ రాజమౌళి ఓ సందర్భంలో వర్ణించారు. ఇక ఎన్టీఆర్ నటుడిగానే కాదు, డాన్సర్గా కూడా ఎన్నోసార్లు ది బెస్ట్ అనిపించుకున్నారు. మన ఇండస్ట్రీలో టాప్ డాన్సర్లలో ఎన్టీఆర్ పేరు ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక త్రిబుల్ ఆర్ మూవీతోని తారక్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం తారక్ నటనకు జోహర్లు పలికారు. ఇక తారక్ బర్త్డే సందర్భంగా అటు ఫ్యాన్స్ ఇటు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. ఇక ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ సినిమాల్లోకి ఎలా వచ్చారు, ఆయన తొలి చిత్రం ఏంటి అని ఎన్నో విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. తారక్ చిన్నతనంలోనే భరతనాట్యం, కూచిపూడిలు నేర్చుకుని ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. తారక్కు 9 ఏళ్ల వయసున్నప్పుడే తాత సీనియర్ ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో చిన్న పాత్రలో నటింపచేశారు. ఈ చిత్రంలో తారక్ నటన చూసి మురిసిపోయాడు. ఈ క్రమంలోనే సీనియర్ ఎన్టీఆర్ తనకు అత్యంత సన్నిహితుడైన ఎంఎస్ రెడ్డి గారిని పిలిపించి తారక్కు వయసు తగ్గ కథను ఎంచుకోమని సినిమా తీయమని చెప్పారట. దాంతో ఎంఎస్ రెడ్డి గుణశేఖర్ను పిలిపించి తారక్ గురించి చెప్పారు. ఇక గుణశేఖర్కు తారక్ అన్ని విధాలా ఆడిషన్ చేసి రామాయణం కథను బాలలతో తెరకెక్కిద్దామని సీనియర్ ఎన్టీఆర్కు చెప్పారట. దానికి సీనియర్ ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పారట. నెల రోజుల ట్రైనింగ్ తర్వాత 1995 జూన్లో బాలల రామాయణం షూటింగ్ మొదలుపెట్టారు. 6 నెలల్లో షూటింగ్ పూర్తి చేసి 1996 ఏప్రిల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా వచ్చింది. బాలరామాయణం సినిమా సమయంలో దర్శకుడు గుణశేఖర్ను ఎన్టీఆర్ మువ్వుతిప్పలు పెట్టారట. సినిమా కోసం ప్రత్యేకంగా తయారు చేసిన విలన్ వెరగొట్టడం, వానరం వేషం వేసిన పిల్లల తోకలు లాగడం వంటివి చేసి ఆయన ఆగ్రహానికి గురయ్యేవారట. ఈ క్రమంలో తారక్కు భక్త మార్కండేయ అనే సీరియల్లో ప్రధాన పాత్ర పోషించే అవకాశం వచ్చింది. అలా తారక్ వెండితెర కంటే ముందు బుల్లితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈటీవీలో ప్రసారమైన ఈ సీరియల్లో తారక్ మార్కండేయ పాత్రలో నటించారు. ఈ సీరియల్ మొదటి ఎపిసోడ్ నవంబర్ 16, 2000లో రిలీజ్ అయింది. ఈ సీరియల్తోనే ఎన్టీఆర్ హీరోగా మారాడు. అలా కొన్ని నెలలకు నిన్ను చూడాలని సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం నిన్ను చూడాలని సినిమాకు 3.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారంట. ఆ మొత్తాన్ని తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చారట ఎన్టీఆర్. నెంబర్ 9 అంటే తారక్ సెంటిమెంట్. ఎన్టీఆర్ ఉపయోగించే వెహికల్స్ నెంబర్లన్నీ కూడా 9తోనే ప్రారంభం అవుతాయి. ఆయన ఒకసారి 9999 అనే ఫ్యాన్సీ నెంబర్ కోసం 10 లక్షలకు కొనుగోలు చేసి హాట్ టాపిక్ గా మారారు. సినిమాలన్నింటికంటే అదుర్స్ అంటే ఎన్టీఆర్ కు ప్రత్యేక అభిమానమట. అప్పటి వరకు ఉన్న మాస్ ఇమేజ్ ను పూర్తిగా భిన్నం చేసిన ఆ చిత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అదుర్స్ సీక్వెల్ చేయాలనేది ఆయన కోరిక. మాతృదేవోభవ చిత్రంలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పాట అంటే ఎన్టీఆర్కు చాలా ఇష్టమట. ఇక ఆయన నటించిన బాద్షా సినిమా జపాన్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఎంపికైంది. ఎన్టీఆర్ డాన్స్లంటే అక్కడ వారికి మహా ఇష్టం. ఎన్టీఆర్కి వంట చేయడం అంటే కూడా చాలా ఇష్టమట. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్గా అలరించిన ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ తరం నటులలో అభినయంతో డైలాగులు చెప్పడం, మైమర్పించేలా డాన్సులు వేయడం, ఇలా అన్ని కళలు సమపాళ్లలో కలిగిన నటుడు ఎన్టీఆర్ ఒక్కడే అని నిర్మోహమాటంగా చెప్పవచ్చు. యమదొంగ తర్వాత నుండి ఏ ఒక్క వర్గానికో కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా అదుర్స్, బృందావనం వంటి సినిమాలను ఎంచుకుని విజయపదాన పయనిస్తూ ముందుకు సాగారు ఎన్టీఆర్. కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సరే భార్య పిల్లలతో సరదాగా గడుపుతుంటారు జూనియర్. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే కుటుంబానికి సమయం కేటాయిస్తుంటారు. ఇక ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిలి పెద్దలు కుదిర్చిన వివాహం. ఇక ఎన్టీఆర్ ప్రణతి దంపతులకు 2 కుమారులు అభయరామ్, భార్గవరామ్ ఉన్నారు. ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిల పెళ్లి వెనకాల చాలా స్టోరీయే ఉంది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. 2011 మే 5వ తేదీన వివాహ బంధంతో భార్యాభర్తలయ్యారు ప్రణతి, ఎన్టీఆర్. ప్రణతి ఎవరో కాదు, మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మేనకోడల కుమార్తె. ఇటు ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు కుమార్తె. లక్ష్మీ ప్రణతిది కూడా చాలా ఉన్నతమైన కుటుంబం. ఎన్టీఆర్ హరికృష్ణ పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు ఓ ప్రముఖ మీడియా సంస్థల అధినేత తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారట. అయితే అది చంద్రబాబుకు తెలిసిన వెంటనే ఎన్టీఆర్ బయట ఫ్యామిలీ అల్లుడు అవ్వటం ఇష్టం లేక వెంటనే తాను రంగంలోకి దిగి ఈ పెళ్లి కుదిర్చారన్నది అసలు నిజం. వెంటనే తన మేనకోడలు కుమార్తెతో ప్రణతితో ఆగమేఘాల మీద ఈ పెళ్లి సెట్ చేశారంటే చంద్రబాబు. వాస్తవానికి ప్రణతి ఎన్టీఆర్తో పెళ్లి జరిగే టైంకు ఆమెకు మైనార్టీ కూడా తీరలేదని, ఆమె వయసు 17-18 మధ్యలో ఉందన్న టాక్ కూడా వచ్చింది. ఎన్టీఆర్కు కట్నంగా కూడా కోట్లాది రూపాయల ఆస్తులే వచ్చాయని, మామ నాన్నే ఫ్యామిలీ వైపు నుంచి కూడా ఆర్థికంగా మంచి సపోర్టే ఉందని అప్పట్లో వీరి పెళ్లి సమయంలో ఇలాంటి కామెంట్లు చాలానే వచ్చాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పెళ్లిలో కట్టుకున్న చీరపై కూడా చాలానే చర్చ జరిగింది. ఆమె ధరించింది బంగారు వర్ణం గల చీర దాదాపు ₹1 కోటి ఉన్నట్లు
అప్పట్లో వినికిడి. అంతేకాకుండా ఎన్టీఆర్ పెళ్లి వేడుకల కోసం కూడా 100 కోట్లు ఖర్చు చేసినట్లు అప్పట్లో మీడియాలు కథనాలు వెల్లువెత్తాయి. అయితే ఎన్టీఆర్ భార్య ప్రణతి ధరించిన చీర అంత భారీ ధర పలకడానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. పెళ్లి రోజు బంగారు వర్ణంలో ఉన్న చీరను తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ధరించారు లక్ష్మీ ప్రణతి. కాంజీవరం చీరలోని స్వచ్ఛమైన బంగారం వెండితో నేసినట్లు సమాచారం. ఆమె చీరకు తగ్గట్టుగానే బంగారం, వజ్రాల నెక్లెస్, మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా వేసుకున్నారు. వాటితో పాటు ఒక జత డైమండ్ ఇయర్ రింగ్స్ కూడా ధరించారు. జూనియర్ ఎన్టీఆర్ సంప్రదాయమైన తెల్లని కుర్తా ధోతితో మెరిసిపోయారు. అయితే ఒకసారి ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వర్లు షోకి హోస్టుగా వ్యవహరిస్తున్న సమయంలో తన వివాహ బంధానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. పెళ్లి చూపుల సమయంలో లక్ష్మి తనతో అస్సలు మాట్లాడలేదని చెప్పిన ఎన్టీఆర్ తాను లక్ష్మీ ప్రణతిని చూడగానే ఓకే చెప్పానని తెలిపారు. అయితే లక్ష్మీ ప్రణతి మాత్రం తనకు వెంటనే ఎస్ చెప్పలేదని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతితో మాట్లాడుతూ నేనంటే ఇష్టమా లేక బలవంతంగా ఈ పెళ్లిని ఫిక్స్ చేశారా అని అడిగారంట. అయితే దానికి అప్పట్లో అవునని కాదని ఎలాంటి సమాధానం ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. పెళ్లికి ఎంగేజ్మెంట్కి మధ్య 8 నెలలు గ్యాప్ వచ్చిన సమయంలోనూ ప్రణతి ఎన్టీఆర్ని ఎస్ అని చెప్పలేదంట. ఆ సమయంలో ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం ఎంత కష్టమో అర్థమైంది అంటూ ఎన్టీఆర్ తెలిపారు. అంతేకాకుండా ఆడవాళ్ళని అర్థం చేసుకున్న వారు ప్రపంచంలో దేనైనా అర్థం చేసుకుంటారనే విషయం నాకు తర్వాత అర్థమైంది అంటూ ఫన్నీ కామెంట్ చేశారు ఎన్టీఆర్. అయితే జూనియర్ ఎన్టీఆర్ తన భార్యను ముద్దుగా అమ్ములు అని పిలుస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఇక కెరీర్ విషయానికి వస్తే అయితే టాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం 6 వరుస హిట్లతో స్వింగ్లో ఉన్నాడు. వరుసగా 2 క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టులతో లైన్లో ఉన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా అండ్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం ఇప్పుడే సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.